టి రమేష్ బాబు, రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ ఎండోమెంట్స్. ఈ దేవాలయము చాలా పురాతనమైన స్వయంభూ దేవాలయము. ఇక్కడ స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నట్లయితే అవి నెరవేరుతాయని భక్తులకి నమ్మకం. ఖమ్మం పట్టణ ప్రజలందరూ కూడా ఈ దేవస్థానాన్ని సందర్శించి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారు. ఈ శివరాత్రి మహాసందర్భంగా భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈరోజు మహిళలు ఎంత ఉపవాసం ఉండి జాగారం చేసి ఈ శివుడికి భక్తితో పూజలు చేస్తే చాలా మంచి జరుగుతుందని నా అభిప్రాయం. ఓం నమ శివాయ. శ్రీ శ్రీ బ్రహ్మరామ సమేత గుంటుమల్లేశ్వర స్వామి దేవస్థానం నందు నేడు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున 2 గంటల నుంచి కూడా స్వామివారికి రుద్రాభిషేక కార్యక్రమాలు ఏర్పాటు చేయబడింది. భక్తులు అత్యంత వైభవపేతంగా అభిషేక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సుమారు ఇప్పటికి 10 నుంచి 12,000 మంది భక్తులు కూడా అభిషేక కార్యక్రమాలు పాల్గొన్నారు. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం చలవ పందిళ్ళు, క్యూ లైన్స్, బార్కేడింగు మరియు ఉచిత మంచినీటి సదుపాయము మరియు ఉచిత ప్రసాదము ఈ కార్యక్రమాలకి చలవ పందిళ్ళు ఏర్పాటు చేసి వారి ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తుల సౌకర్యాలు కూడా మేము కొనసాగిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 6:30 స్వామివారి ఎదుర్కోలు మహోత్సవము అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. తదనంతరము ఎదుర్కోలు మహోత్సవం అయిపోయిన తదనంతరము స్వామివారి కళ్యాణము అత్యంత వైభవపేతంగా 9 గంటల నుంచి కార్యక్రమం నిర్వహిస్తబడుతుంది. రాత్రి 12 గంటల నుండి జాగరణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రేపు ఉదయం 10 గంటలకి స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం 6:30 గంటలకు స్వామివారి గ్రామోత్సవం నిర్వహించబడుతుంది. స్వామివారి భక్తులకు కరుణించడానికి స్వామివారి ప్రత్యేక రథం మీద వేంచేసి భక్తుల వాకిట్లో గుడ్డ వెళుతూ భక్తులందరూ కూడా ఆశీర్వదించడం జరుగుతుంది. కాబట్టి ఆమె భక్తులందరూ కూడా గుంటుమల్లేశ్వర స్వామివారిని దర్శించుకొని స్వామివారి కరుణా కటాక్షల పాత్రలు కావాల్సిన కోరుతున్నాం. ఓం నమ శివాయ. నిర్వహణాధికారి సిహెచ్ రామకోటేశ్వరరావు, ఖమ్మం. ఖమ్మం నగర ప్రజలందరికీ కూడా ముందుగా శివరాత్రి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు గుంటుమల్లేశ్వర స్వామి ఎంతో పురాతనమైన ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న గుంటుమల్లేశ్వర స్వామి దేవాలయంకి తెల్లవారుజాము నుంచి భక్తులు కోలాహలంగా ఎంతో ఘనంగా పూజలు నిర్వహిస్తూ అభిషేకాలు పూజలు నిర్వహిస్తూ భక్తులు ఎంతోమంది రావటం జరుగుతుంది. ఈరోజు పూజా కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది. అలాగే సీతారామ భక్త బృందం వారు వాటర్ వితరణ అలాగే ప్రసాదాల వితరణ కూడా ఎప్పుడూ వారి తరపు నుంచే వస్తాయి. ఈ రోజు కూడా ఈ శివరాత్రి రోజున కూడా వాళ్ళదే వితరణ చేయటం జరుగుతుంది. అలాగే గుంటుమల్లేశ్వర స్వామి భక్త బృందం ఉంది, వారు కూడా ఏర్పాట్లన్నీ బాగా చేయటం జరుగుతుంది. ఎండోమెంట్ వాళ్ళు వాళ్ళ తరపు నుంచి అన్ని వసతులు వచ్చిన భక్తులకి అన్ని వసతులు సమకూర్చడం జరిగింది. మరొకసారి మన శివయ్య అనుగ్రహం మన ఖమ్మం ప్రజలందరి మీద, ఖమ్మం పట్టణ ప్రజలందరి మీద అనుగ్రహం ఉండాలని, ఆయన ఆశీస్సులు ఉండాలని, అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భక్తుల్ని కోరుకుంటూ రాత్రికి కళ్యాణం జరుగుతుంది. కళ్యాణానికి కూడా ప్రజలందరూ కూడా పాల్గొనాలని, ఆయన ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటం జరుగుతుంది. అలాగే మరొక్కసారి ప్రజలందరికీ కూడా ఖమ్మం ప్రజలందరికీ కూడా శివరాత్రి ప్రాచీన దివ్యక్షేత్రం ఖమ్మం నగరంలో శ్రీ భ్రమరాంబ సమేత గుంటుమల్లేశ్వర స్వామి దేవస్థానం స్వయంభూ దేవస్థానంగా కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవస్థానంగా ఖమ్మం నలుమూల నుంచి ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా వేకోజాము నుంచే వేలాది సంఖ్యలో భక్త మహాశయులందరూ విచ్చేసి మహిళలు అధిక సంఖ్యలో వచ్చి ఈరోజు విశేషంగా అభిషేకాలు, అర్చనలు, అదేవిధంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఇక్కడ భక్తుల రద్దీ తీవ్రంగా ఉంది. ఇక్కడ భక్త బృందం అదేవిధంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన సీతారామ భక్త బృందం వారి ఆధ్వర్యంలో ప్రసాదాలు అదేవిధంగా ఉచితంగా మంచినీళ్ళ వితరణ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమానికి ఇప్పుడే మన ఖమ్మం నగర మేయర్ శ్రీమతి పూనుకోలు ఇచ్చేశారు. ఈ భక్తుల కొంగు బంగారంగా నిలిచిన గుంటుమల్లేశ్వర స్వామి ఆశీస్సులు భక్తులందరికీ ఉండాలని కోరుకుంటూ మహాశివరాత్రి. ఓకే. ఓం నమ శివాయ. ముందుగా ఖమ్మం జిల్లా ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు కాలవొడ్డున స్వయంభూ గుంటుమల్లేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నామండి. మనం స్వామి చాలా మహిమ గల దేవుడు ఆయన గారు. ఇక్కడికి వచ్చిన వారందరికీ
వారి కోరికలు వెంటనే తీరుతాయి అన్న నమ్మకం. నేను కూడా చిన్నప్పటి నుంచి ఇదే ప్రాంగణంలో ఇదే గుడిలో ఆడుకున్నా, ఇక్కడే తిరిగా, ఇక్కడే ఉన్నా. ఇక్కడ ఈరోజు భక్తులను చూస్తుంటే చాలా ఆనందం కలుగుతుంది. వారందరికీ ఈ కోరికలు వచ్చిన వారందరికీ కోరికలు నెరవేరాలి, మనస్ఫూర్తిగా వారి కోరికలు నెరవేరాలని, సుఖ సంతోషాలు సకల ఐశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ భోజన చరణ్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖమ్మం. చెప్పండి. మళ్ళీ ముఖ్యంగా శివరాత్రి రోజు మహిళలందరూ ఉపవాసం ఉంటారు, రాత్రి మొత్తం జాగారం ఉంటారు. ఆ జాగారం ఉండి వారి కోరికలు తీరుతాయి అని చెప్పి ఒక ప్రడాగ సంకల్పం. సో ఇలాంటి జాగారం రోజు అందరూ పొద్దున్నుంచి ఉపవాసం ఉండి స్వామినే పొద్దున్నే దర్శించుకొని రాత్రి దాకా కటిక నియమాలను పాటిస్తూ ఉండి రాత్రి కళ్యాణం తిలకించి స్వామివారి కృపకి పాత్రలు అవుతారని మరొకసారి మనస్ఫూర్తిగా మీ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ.